రాసిన పత్రిక 5వ అధ్యాయం. పంతొమ్మిదవ వచనం నుండి 24వ వచనం వరకు మరలా చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుంచి 24వ వచనం వరకు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెబుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ప్రార్థించుకుందాం. అందరు తలంచి కళ్ళు మూసుకున్నాండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీనదాసుడునైన నన్ను మీ శిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గత వారం మనం నేర్చుకున్నటువంటి సందేశం కొంత భాగాన్ని ఈరోజు వీలైనంత మట్టుకు పూర్తి చేసుకుందాం. జాగ్రత్తగా గమనించండి. హల్లెలూయా. శరీర కార్యములు మన జీవితంలో ఉన్నట్లయితే మనం పరలోక రాజ్యము చేరగలమా? చేరలేం. గత వారం బాగున్నాం కదా. ఈ శరీర కార్యములు ఎవరిలో అయితే ఉన్నాయో వాళ్ళు పరలోక రాజ్యము చేరలేదు. మనము ఈ ప్రయాస అంతా ఎందుకు? మనకు ఇంత సమయాన్ని వెచ్చించుకొని దేవుని సన్నిధికి వచ్చి మన కోసం ప్రాణత్యాగం చేసిన ప్రభువుని ఆరాధించుచు ఇంకా దైవజనుల ద్వారా, అపోస్తలుల ద్వారా, ప్రవక్తల ద్వారా, సువార్తికుల ద్వారా, కాపురుల ద్వారా, బోధకుల ద్వారా మనము ఏం చేయబడుతున్నాము? పరలోక రాజ్యానికి సిద్ధపరచబడుతూ ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే రక్షించబడినటువంటి మనము పరలోక రాజ్యానికి ప్రయాణం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. రక్షించబడిన మనము చెప్పండి, పరలోక రాజ్యానికి ప్రయాణం చేస్తున్నాం. ఇదొక ప్రయాణం, యాత్ర. పరలోక రాజ్యానికి చేరాలంటే మనము ఈ శరీర కార్యాలు మనలో అన్నీ చచ్చిపోవాలన్నమాట. ఈ శరీర కార్యాలన్నీ చచ్చిపోవాలి. కొన్ని చచ్చిపోయి కొన్ని బతికేది కాదు, అన్నీ చచ్చిపోవాలి. అందుకనే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారని తెలుసుకున్నాం. అంటే వాటిని సిలువ వేసుకున్నారంటే చంపారు అని అర్థం. హల్లెలూయా. ఇది ఎలా సాధ్యం? ఈ చంపుకోవడం అనేది ఎలా సాధ్యం, ఎవరి ద్వారా సాధ్యం అనేది ఈరోజు క్లుప్తంగా మనం ధ్యానించుకున్నాం. హల్లెలూయా. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసే శక్తి ఎలా వచ్చింది? దీనికి మనము కొన్ని విషయాలు బైబిల్లో చూస్తే దేవుని ఆత్మ లేక క్రీస్తు ఆత్మ లేక పరిశుద్ధాత్మ ద్వారా ఆ శక్తి మనకు వచ్చిందన్నమాట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం.
హల్లెలూయా. ఎలా వచ్చింది ఆ శక్తి? మన సొంతగా వచ్చింది కాదు, ఎవరో ద్వారా వచ్చింది కాదు. ఈ లోకంలో మన ప్రయత్నాల వల్ల, మన యొక్క ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్ వల్ల వచ్చింది కాదు, ఉపవాసాల వల్ల వచ్చింది కాదు. కేవలము దేవుని ఆత్మ ద్వారా, లేక క్రీస్తు ఆత్మ ద్వారా, లేక పరిశుద్ధ ఆత్మ ద్వారా. హల్లెలూయా. అందుకనే పదే పదే ఈ సంవత్సరం మన వాగ్దానాన్ని బట్టి మన యొక్క ఆత్మల గురించి, దేవుని ఆత్మల గురించిన సంగతులు ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పటికే బాగా విని గ్రహించి గైకొని ఫాలో అయ్యే వాళ్ళు ఇప్పటికే దేవుని ఆత్మతో నింపబడి ఉంటారు నిజంగా. కానీ ఊరకనేదో ఆదివారం గుడికి పోవాలి కదా, మన క్రైస్తవులం కదా అని వచ్చి వినేసి వెళ్ళే వాళ్ళు మాత్రం వాళ్ళ హృదయంలో దేవుని ఆత్మ అభిషేకం అనేది కనపడదు. కానీ మనలో కొంతమంది చక్కగా దేవుని ఆత్మను పొందిన వాళ్ళం ఉన్నాం. మిగతా వాళ్ళు కూడా అందరు తప్పకుండా చెప్పండి పొందాల్సిందే. హల్లెలూయా. రక్షించబడడం ఎంత ముఖ్యమో, రక్షణను కాపాడుకోవడానికి, పరలోక రాజ్యానికి చేరడానికి పరిశుద్ధాత్మ అభిషేకం అంత అవసరం. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి దేవుని యొక్క ఆత్మ కార్యాలు చూద్దాం. అది గలతీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. హల్లెలూయా. చూసారు ఎంత స్పష్టంగా చెప్పబడిందో. మనము ఆత్మానుసారంగా నడుచుకున్నట్లయితే అప్పుడే మనము ఈ శరీర ఇచ్చను నెరవేర్చం, వాటిని చంపుకొని మనము నడవగలుగుతాం అన్నమాట. ఈ శరీరంలో వచ్చే ఈ కోరికలు ఇచ్చలన్నిటిని ఇంకా మనము నెరవేర్చం. ఎందుకంటే ఆత్మానుసారంగా నడిచేటప్పుడు ఆ ఆత్మదేవుడే మనకు ఆ శక్తిని ఇస్తాడనమాట. హల్లెలూయా. అదే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనలను విమోచించి మనలను తన పరిశుద్ధ రక్తము ద్వారా పరిశుద్ధపరిచి, మనకు ఎవరైతే మనల్ని విమోచించారో, ఎవరైతే మన కోసం తన అమూల్యమైన రక్తాన్ని చిందించి ఆ రక్తంతో మనల్ని విమోచించి మనల్ని పరిశుద్ధపరిచాడో ఆ ప్రియుని యొక్క ఆత్మనే మనకిచ్చాడంట. హల్లెలూయా. ఎవరు ఆ ప్రియుడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే కుమారుని ఆత్మ. ఎంతమంది తండ్రి నాయన అని ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు మీలో? చేతి చూపిస్తారా? బాగా తండ్రి నాయన అని ప్రారంభించేవాళ్ళు బాగా చూడాలి. మీ చేతులు చూడాలని ఆశపెడుతున్నాను నేను. ఊరికి ఎత్తబాకండి. తండ్రి నాయన అని ఆ ప్రార్థన ఆరంభించే వాళ్ళల్లో ఎవరున్నారంటే కుమారుని యొక్క ఆత్మ ఉన్నది. చప్పలు కొట్టి దేని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసయ్య ఆత్మ ఉన్నందువల్ల అబ్బా తండ్రి అని నాయన అని మనము ప్రార్థన చేయగలుగుతున్నాం. ఆ అధికారము, ఆ భాగ్యం దేవుడు మనకు తన కుమారుడు మన ప్రియమైన ప్రభు యొక్క ఆత్మను అనుగ్రహించి ఆ కార్యాన్ని జరిగిస్తున్నాం. అందుకని మనము దీనంగా నాయన అబ్బా తండ్రి అని మొరుపెట్టినప్పుడు ఆ తండ్రి మన ద్వారా ఆలకించి మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. చప్పలు కూడా దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. అందుకనే నాయన తండ్రి ఈ యొక్క శరీరేచ్ఛలు జయించలేకపోతా ఉన్నాను అని నాయన కనికరించు. మన తల్లిదండ్రులకు చెప్పుకున్నట్టుగా మనము తండ్రికి పరమ తండ్రికి చెప్పుకున్నట్లయితే ప్రభువా నాయన తండ్రి ఇదిగో దీన్ని జయించలేకపోతున్నా, నా వల్ల కావడం లేదు నాయన, నన్ను కనికరించు. ఇప్పుడు మామూలుగా మన అమ్మ నాయనలకు చెప్పుకుంటాం కదా మన బాధలన్నీ, ఇది నా వల్ల కావడం లేదు అని. అలాగే మన పరమ తండ్రికి కన్నీటితో వేడుకునేటటువంటి అవకాశం ఎలా దొరికిందంటే అది మన ప్రభు అయిన యేసయ్య ఆత్మ ద్వారా, కుమారుని ఆత్మ ద్వారా జరిగింది. యేసయ్య ఏడ్చాడా?
యేసయ్య కన్నీళ్ళు కార్చాడా? అనేక సందర్భాలు ఉన్నాయి కదా. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి తప్పించగలవానికి యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందువలన ఆయన అంగీకరించబడెను. తండ్రి ద్వారా అంగీకరించబడ్డాడంట కుమారుడైన క్రీస్తు. ఆయన శరీరధారి ఉన్నప్పుడు ఏం చేశాడంట? మహారోదనముతో కన్నీళ్లతో ప్రార్థనలు యాచనలు చేశాడంట. ఈరోజు మనం కూడా కన్నీళ్లతో ప్రార్థనలు యాచనలు చేస్తూ ఉన్నామంటే అది దేవుని కుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆత్మ. హల్లెలూయా. కుమారుని ఆత్మను, యేసు ప్రభు ఆత్మను కలిగి తండ్రికి మొరుపెడితే తప్పకుండా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇందాక రాజు సాక్ష్యం చెప్పాడు కదా. ఆ రాజు వాళ్ళ భార్య విషయాలని చెప్తా ఉన్నారు. లాస్ట్ వాళ్ళ పాపను అడిగాను నేను, ఏంటి జరిగిందంటే ఆ పాప తట్టుకోలేకుండా ఏడ్చిందనమాట. నిజంగా నాకు కూడా చాలా దుఃఖం కలిగింది. ఎంత దుఃఖం వచ్చిందంటే ఈ అమ్మాయి జీవితాన్ని దుష్టుడు డైవర్ట్ చేశాడే అని. అంటే వేరే ఒక అన్నోన్ పర్సన్, తెలియనటువంటి ఒక స్త్రీ మీకు ఆ మంచి కాలేజీలో ఈ మంచి కాలేజీలో సీట్ ఇప్పిస్తానంటే ఆమె ఎవరో తెలియకుండా, ముఖం తెలియకుండా ఆమెకు వీళ్ళు ఫోన్ నెంబరు అన్నీ ఇచ్చేశారనమాట. ఆ విధంగా మోసపోయింది. అప్పుడు నాకు చాలా వాళ్ళ అమ్మ నాయన ఏడ్చినప్పుడు నాకు దుఃఖం కలగలేదు, కానీ వాళ్ళ కుమార్తె ఏడ్చినప్పుడు ఈ బిడ్డ లైఫ్ అని నేను వేదన పడి, ప్రభా ఈ మోసములో నుంచి ఈ బిడ్డను తప్పించి ఈ బిడ్డను కనికరించమని ప్రభువుని నేను కూడా వాళ్ళతో కలిసి ప్రార్థన చేశా. హల్లెలూయా. నిజంగా రాజు చెప్పిన సాక్షి 100కి 100 వాస్తవం. కన్నీళ్లు గార్చి నిజంగా ప్రార్థన చేస్తే దేవుడు ఆ కన్నీళ్లు విడిచే వారిని దాటి పోడు మెరకల్స్ చేస్తాడంతే. హల్లెలూయా. ఇది నిజంగా మెరకలే. నిజంగా ఎక్కడైతే ఓడిపోయిందో అదే చోట్లో సీట్ రావడం అనేది అసలు ఇది ఒక అద్భుతం, ప్రభు చేసినటువంటి కార్యం అన్నమాట. అలాగా కన్నీళ్లు విడిచి తండ్రిని వేడుకుంటున్నామంటే, నాయనా తండ్రి మమ్మల్ని కనికరించంటే మనలో పనిచేసేది ఎవరి ఆత్మ తెలుసా? క్రీస్తు ఆత్మ. హల్లెలూయా. అందుకనే మనము ఈ శరీర కార్యాలు కూడా జయించలేకపోతే అప్పుడప్పుడు తల్లిదండ్రులు అడుగుతాం కదా, నా వల్ల కావడం లేదు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలు పెళ్ళి అయినాయి, బిడ్డలు చదువుతున్నారు, వాళ్ళకి ఫీజులు కట్టలేకపోతున్నాను అనుకో. ఎప్పుడన్నా వాళ్ళ నాన్న అంటే వాళ్ళ పిల్లల తాత బతికుంటే, ఆ నానమ్మ అమ్మమ్మ బతుకుంటే ఆడికొచ్చి, నాయన నా వల్ల కావడం లేదు ఈ సంసారాన్ని ఈదడానికంటే ఆ తండ్రి సహాయం చేయకుండా ఉంటాడా? ఆ తల్లి సహాయం చేయకుండా ఉంటుందా? అవ్వతాతలు సహాయం చేయకుండా ఉంటారండి? హలో. ఆ విధంగా దేవుని కుమార్తెలు అందరు. ఒక సందర్భంలో శాండి నాయన ఒక సమస్య వస్తే అప్పుడు నేను మనమన్నే బలపరుస్తానన్నాడు. ఎవరిని? మనవడినే నేను బలపరుస్తాను అంటే నన్ను మనవడుగా నన్ను ప్రభువులోకి తెచ్చిన ఆయన కుమారుడు చేస్తే ఒక సందర్భం వచ్చింది. అప్పుడు నాయన బహిరంగంగా ఏమన్నాడంటే, నేను మనవడినే బలపరుస్తానన్నాడు. హల్లెలూయా. అదేవిధంగా శాండి నాయన చనిపోయేదాకా, ప్రభు దగ్గరికి వెళ్ళేదాకా మనలను విడవకుండా మనల్ని బలపరుస్తూనే వచ్చాడు. నాయన యొక్క దీవెన అభిషేకం మన మీద ఉంది. హల్లెలూయా. కాబట్టి శాంతి నాయన్ని కూడా నాయనని పిలుచుకునేటటువంటి అవకాశం కూడా దేవుడు ఇచ్చాడనమాట, ఆత్మీయ తండ్రిని. అందుకనే ఆత్మీయ తండ్రికి కూడా మనము చెప్పుకున్నప్పుడు ఆ కన్నీళ్ళు, ఆత్మీయ తండ్రి కన్నీళ్ళు కలిసి ప్రార్థనలో దేవుని వద్దకు వెళ్ళినప్పుడు దేవుడు కార్యము చేస్తాడనేది ఎంతైనా వాస్తవమైన సంగతి. హల్లెలూయా. చెప్పలు కూడా దేవుని మహింపడదాం. ఇదంతా జరిగేది ఎవరి వల్ల అంటే పరిశుద్ధాత్మ ద్వారా జరిగేది ఇవన్నీ. హల్లెలూయా. రోమాపత్రిక 8వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. దేవుని ఆత్మ నీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే గాని శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. హల్లెలూయా.
దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. అంటే శరీర స్వభావం, శరీర క్రియలన్నీ చచ్చిపోయినాయి అన్నమాట. ఎందుకని? మనలో ఉన్నటువంటి ఆత్మ ద్వారా. హల్లెలూయా. అందుకనే దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే. హల్లెలూయా. ఎంతమంది ఇది నాలో జరుగుతుంది అని చెప్పగలరు? దేవుని ఆత్మ నాలో ఉన్నాడు, నాలో ఆత్మ దేవుని స్వభావమే నాలో ఉంది. హల్లెలూయా. చెప్పగలుగుతామా? ఒక్కరు కూడా చెప్పమా? చేతి చెప్పండి. ఆత్మ స్వభావం లేదా? దేవుని స్వభావం లేదా? హలో అంటే చెప్పడం లేదంటే ఇంకా ఈరోజైనా మీ జీవితంలో తప్పనిసరిగా దేవుని యొక్క ఆత్మ అభిషేకాన్ని పొంది ఆత్మ నడిపించిన ప్రకారము నడుస్తూ దైవ స్వభావం హల్లెలూయా కలిగి ఉండాలి. లేకపోతే మనం పరలోక రాజ్యానికి పోము. హలో, మనము ఈ లోకంలో రక్షించబడిన పరిశుద్ధాత్మ అభిషేకం పొందకపోతే, దేవుని యొక్క స్వభావం మనలో ఏర్పడకపోతే, హల్లెలూయా, దేవుని గుణాతిశయాలు మనలో కనబడకపోతే మనం పరలోక రాజ్యానికి పోలేము. హలో, జాగ్రత్త పడాలి. హల్లెలూయా. అందుకనే చాలా స్పష్టంగా పౌలు గారు చెప్తున్నారు, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఇంకా ఏమంటున్నాడు? ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే ఆయన వాడు కాడు. హల్లెలూయా. మనము క్రీస్తు వారముగా స్థిరపరచబడాల. హల్లెలూయా. క్రీస్తు వారంగా ముద్రించబడాల. ఎలా జరుగుతుందంటే అది క్రీస్తు ఆత్మ కలిగిన వాళ్ళలో మాత్రమే. హల్లెలూయా. ఇందాక చెప్పుకున్నాం కదా, క్రీస్తు ఆత్మ కలిగిన వాళ్ళు కుమారుని ఆత్మ కలిగి అబ్బా తండ్రి నాయన అని మనం పిలుచుకొని ప్రార్థన చేస్తామని. హల్లెలూయా. కాబట్టి మనము ప్రతి ఒక్కరము క్రీస్తు యేసు సంబంధులము, క్రీస్తు యేసు వారము అని చెప్పబడాలంటే మనలో క్రీస్తు యొక్క ఆత్మ నివసించాల. క్రీస్తు ఆత్మ నివసిస్తుందని ఎట్లా తెలుస్తుంది? క్రీస్తు యొక్క స్వభావం. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకోసం నేను తప్పులు కొడతాను. క్రీస్తు యొక్క స్వభావం మనలో కనబడుతుంది. ఆయన గుణాతిశయాలు మనలో కనపడతాయి అన్నమాట. అది లేనప్పుడు మనలో వేరే ఆత్మలు, ఈ లోక సంబంధమైన సైతాన్ సంబంధమైన ఆత్మలు పనిచేస్తున్నాయని అర్థం. కాబట్టి మనమే పరిశీలించుకోగలిగే విధంగా దేవుడు మనకు జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ ద్వారా జ్ఞాన వివేకాలు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకనే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలిచాను. ఇది ప్రవచనం. ఎవరి మీద నిలిచిందంట? యేసయ్య మీదే నిలిచిందంట. హల్లెలూయా. శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన యేసయ్య మీదే ఆ ఆత్మ నిలిచినప్పుడు మనకి ఎంత అవసరం చెప్పండి? సాక్షాత్తు దేవుడు, దేవుని కుమారుడు, దేవునితో సమానుడైనటువంటి యేసుక్రీస్తుకే ఆ ఆత్మ అవసరమైనప్పుడు, ఏ ఆత్మ? యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించే ఆత్మ. చూసారా మనం ఏ పార్టీ వాళ్ళమండి? ఒకసారి ఆలోచించండి. ఎట్లా ప్రభువుతో కూడా పరలోకంలో ఉంటాము? ఆయన స్వభావం మనలో ఏర్పడకుండా, ఆయన గుణాతిశయాలు మనలో కలగకుండా మనం ఎలాగ ఆయనతో పాటు సమానంగా అక్కడ ఉంటాం? ఆయన పరిశుద్ధత మనలో లేకుండా మనము పరిశుద్ధుల సమాజంలో, పరిశుద్ధుల పరలోకంలో ఎలా మనం పరిశుద్ధుడైన దేవుని మహిమలో ఉండగలుగుతాము? అందుకని మన జీవితంలో ఈ శరీర కార్యాలు, ఈ శరీర స్వభావాలు అన్నీ చచ్చిపోవాలంటే దేవుని యొక్క ఆత్మ మనలో నివసించాలి. దేవుని ఆత్మలో మనకు శక్తినిస్తూ ఉండగా వాటిని చంపుకొని మన ప్రభుని క్రీస్తు యేసు వలె మనము జీవించాల. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని
యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తిను దేవుని జ్ఞానమున ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది హృదయంలో ఈ వాక్యం నిలిచింది చెప్పండి. మీరు చెప్పమంటున్నా నేను. మీ హృదయంలో ఉన్న వాక్యం చెప్పండి. ఈ వచనంలోను క్రీస్తు యేసు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అదే కదా చెప్పమంటున్నాను. చెప్పలేదు కదేమి. సరే ఇప్పుడైనా చెప్పండి మీ హృదయంలో ఉంటే ఆ వాక్యం గట్టిగా. పైన ఉన్న వాళ్ళు కూడా క్రీస్తు యేసు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. క్లాప్స్ కొట్టి దేవుని మహింపరచాల. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆ క్రీస్తు ఆత్మ మనలో ఉంటే ఏముంటుంది మనలో? అప్పుడు వెరీ గుడ్, దేవుని శక్తి ఉంటుంది, దేవుని జ్ఞానం ఉంటుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానం అన్నప్పుడు ఆ క్రీస్తు యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు మనలో ఏముంటుంది అంటే దేవుని శక్తి దేవుని జ్ఞానం. హల్లెలూయా. జ్ఞానంతో సైతాన్ని తప్పించుకోగలం. వివేకంతో దేవుని శక్తితో సైతాన్ని ఎదిరించి నిలవగలం. సైతాన్ని వెరీ గుడ్ చెప్పాలా గట్టిగా చితక తొక్కగలం. మనకిచ్చాడు కదా ఆ యొక్క అధికారం దేవుడు. హల్లెలూయా. పాములను తేళ్లను తొక్కుటకు శత్రువు బలమంతటి పైన మీకు అధికారం ఇచ్చి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. లోకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదవండి. ఇది కూడా కంఠతలు చెప్పేయాలి. మీరు సంవత్సరాల తరబడి వింటున్నాం కానీ హృదయంలో వాక్యం ఉండడంలే. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. హల్లెలూయా. ఎవరైతే ఈ పాములను తేళ్లను తొక్కారో అదే కుమారుని ఆత్మ నీలో నాలో మనలో ఉన్నప్పుడు హల్లెలూయా ఈ పాములను తేళ్లను మనం కూడా చిత్తక తొక్కేస్తాము. ఈ రోజుల్లో ఎవరైనా అక్కడక్కడ దెయ్యం పట్టిందంటే క్రైస్తవులు పరిగెత్తేస్తున్నారు. ఎవరైనా చచ్చిపోతే అందరిలాగా క్రైస్తవులు తలుపులు వేసేసుకుంటారు 6 గంటలకల్లా. ఒకప్పుడు తెలియక అందరూ భయపడి ఎవరైనా చచ్చిపోతే మన గ్రామ ప్రాంతాల్లో అంత నాగరికత లేనప్పుడు భయంతో ఎవరైనా చచ్చిపోతే ఇంకా సాయంత్రం 6 గంటలకల్లా తలుపులు వేసుకుని బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు దేవునికి జ్ఞానం వచ్చింది మనకు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని మహిమపడతాం. దేవుని శక్తి వచ్చింది. హల్లెలూయా. ఈ పాములకు అధిపతి అయిన పెద్ద పాము ఏంటి? పాములకు అధిపతి అయిన పెద్ద పాముని, ఈ పిల్ల పాముల్ని, ఈ తేళ్లను అంటే దురాత్మలు దయ్యాల్ని చితక తొక్కే అధికారము ప్రతి క్రైస్తవునికి ఇచ్చాడు దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వాటిని చూసి మనం పారిపోయేది కాదు, మనల్ని చూసి అవి పారిపోవాలా. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవుని మహిమపడతాం. ప్రైజ్ గాడ్. కాబట్టి యేసుక్రీస్తు యొక్క ఆత్మ నీలో నాలో ఉన్నప్పుడు దేవుని శక్తి దేవుని జ్ఞానము వివేకం మనలో ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు మనము వివేకంతో అన్ని తప్పించుకుంటాం. దేవుని శక్తితో లేక క్రీస్తు శక్తితో అపవాదిని వాని యొక్క అనుచరులను చితక తొక్కుతాం. హల్లెలూయా. రోమపత్రిక 16:20 కూడా ఒకసారి చదువుదాం. ఇది కూడా మీరు కంటకు చెప్పాల. సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. హల్లెలూయా. గట్టిగా ప్రైజ్ లార్డ్. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కని వాగ్దానం. హల్లెలూయా. పౌలు గారు తన చివరి దశలో ఆయన స్థాపించిన సంఘాలకు ఆయన ఎన్నో విషయాలు రాస్తూ రోమా సంఘానికి ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేశాడు. ఈ యొక్క ఘట సర్పం, ఆది సర్పం, ఘట సర్పం, సైతాను, అపవాదని పేర్లతో, బయల్జెబూలు అని పేర్లతో పిలువబడినటువంటి ఈ యొక్క సాతాన్ని దేవుడు మన కాళ్ళ కింద శీఘ్రంగా చితుకు తొక్కిస్తున్నాడంట. ఎవరు? సమాధానకర్తయగు దేవుడు. ఎవరైనా సమాధానకర్తయగు దేవుడు? మన ప్రభువైన యేసుక్రీస్తు. చెప్పాలా ఆ లేఖనం చెప్పాలా. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను,
ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబాల్లో సమాధానం చెడగొట్టే ఈ సైతాన్ని చిత్తకు తొక్కి సమాధానాన్ని అనుభవింపజేసేది మన ప్రభు అయిన సమాధానకర్త అయిన దేవుడే. హల్లెలూయా. చమలు కూడా దేవుని మహిమపడతాం. ఎందుకు ఈ యొక్క వాగ్దానాలు స్వతంత్రించుకొని క్రీస్తు ఆత్మను కలిగి ఆయన సన్నిధిలో ఆయన తోడుగా ఉండగా సాతాన్ని చితక తొక్కి వాడి ద్వారా కలిగే ప్రతి శోధన, అసమాధానం, దుఃఖం, వేదనలు అన్నిటిలోంచి ఎందుకు విడుదల పొందకూడదు? పొందడానికే కదా దేవుడు, విడుదల పొందడానికే విడుదల కలగజేశాడు, విడుదల కలిగిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరుండి తొక్కిస్తున్నాడంట. హల్లెలూయా. సమాధానకర్తయగు దేవుడు మీ కాళ్ళ కింద సాతాన్ని శీఘ్రంగా చితుకు తొక్కించును. హల్లెలూయా. ఎంతమంది తొక్కుతా ఉన్నారా చెప్పాలా? ప్రార్థన చేసి ఎంతమంది తొక్కుతున్నారు? చేయి చూపించాలి, ఊరికే కాదు. నిజంగా ప్రార్థన చేసి నజరేయుడైన యేసు నామములో సాతాన్ని మా కాళ్ళ కింద చితుకు తొక్కుతున్నామని ఎన్నిసార్లు అన్నారా? ఒక్కసారి అన్న వాళ్ళు చెప్పండి. ఒక్కసారి అన్నారా? ఎంతమంది ఒక్కసారి అన్నారు? చూసారా? అంటే అనడం లే. వాడు ఎట్ట చితక కూడా పడతాడు నీ కాలు కింద. హలో, ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు. హల్లెలూయా. చాలా మంది వెరీ గుడ్. హల్లెలూయా. మనకే ఇచ్చాడండి అధికారం. హల్లెలూయా. సర్వాధికారి అయిన ప్రభువు మనకిచ్చాడు అధికారం. సాతాను చూసి మనం పరిగెత్తేది కాదు. కాబట్టి క్రీస్తు ఆత్మలో ఉన్నప్పుడు ఆయన శక్తి వస్తుంది. హల్లెలూయా. ఈ శరీర కార్యాలకు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా సైతాను సపోర్ట్ చేసేటప్పుడు మనం ఆ సైతాన్ని కనుక చిత్తక తొక్కకపోతే వాడు నిన్ను పాడు చేస్తూనే ఉంటాడు. కానీ ఆ సైతాన్ని కూడా చిత్తక తొక్కే శక్తి దేవుడు మనకు కుమారుని ద్వారా అనుగ్రహించాడు. చప్పుడు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పాలా? హల్లెలూయా. చూసారా? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. హల్లెలూయా. దేవుని ఆత్మ ద్వారా శక్తి వస్తూ ఉంది. కుమారుని ఆత్మ ద్వారా శక్తి వస్తూ ఉంది. పరిశుద్ధాత్మ ద్వారా కూడా శక్తి అనుగ్రహించబడుతుంది. దేవుని ఆత్మ ద్వారా జ్ఞాన వివేకాలు వస్తూ ఉన్నాయి. క్రీస్తు ఆత్మ ద్వారా జ్ఞానం వస్తూ ఉంది, వివేకం వస్తుంది. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు క్రీస్తునందే గుప్తమై ఉన్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞానము, వివేకము, తెలివి, హల్లెలూయా, శక్తి. అందుకని ముగ్గురు సమానం. హల్లెలూయా. తండ్రిలో ఏమున్నాయో కుమారుల్లో అన్నీ ఉన్నాయి. కుమారుడు తండ్రిలో, కుమారులో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ పరిశుద్ధాత్మలో ఉన్నాయి. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ గాడ్. అందుకని త్రియేక దేవుడు అంటాం. హల్లెలూయా. కాబట్టి మనము ఇంత గొప్ప త్రిత్వాన్ని కలిగి ఉన్నామండి. హల్లెలూయా. ఇంత గొప్ప త్రియేక దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఇప్పుడు ఈ త్రియేక దేవుడు, ఈ త్రిత్వం ఎలా మనం ఇప్పుడు చూడగలమంటే, పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున కుమారుడు ప్రభు ఉన్నాడు. భూమి మీద మనలోను, మనతోను, మన పైన హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. అక్కడ తండ్రి కుడి పార్శ్వమున ప్రభు మన కోసం విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద మన పక్షాన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. మనకు యుక్తంగా ప్రార్థన చేయటం రాదు. ఎవరికైనా ప్రార్థన చేయడం వచ్చని విర్రవిగితే అది దేవుని యొద్దకు పోనే పోదు. పరిశుద్ధాత్మలోనే ప్రార్థన చేస్తే అప్పుడు ఆ దేవుని యొద్దకు వెళ్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రార్థన విషయంలో కూడా సహాయం చేస్తా ఉన్నాడు. అదే రోమపత్రిక 8వ అధ్యాయంలో 26వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు.
తెలియదు కావున ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా. ఇద్దరున్నారండి మనకు, ఇద్దరున్నారు. తండ్రి కుడి పార్శ్వమున ప్రభు ఉన్నాడు, భూమి మీద మనలోనే ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. మనలోనే ఉండి మన పక్షంగా ప్రార్థన విజ్ఞాపనలు చేస్తా ఉన్నాడు. ఎలాగనా? ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. మళ్ళా చెప్తున్నాను, వీళ్ళు ముగ్గురు మూలుగారు ఆ రోజు. రాజు భార్య, పాప, వాళ్ళ ముగ్గురు అసలు వాళ్ళ దుఃఖానికి అవధులు లేవు. మంచి టాలెంటెడ్, మంచి బ్రిలియంట్ స్టూడెంట్ అలా అయిపోయిందంటే నిజంగా వారితో పాటు నాకు కూడా దుఃఖం పొంగొచ్చింది. ఎందుకంటే ఇంత బ్రిలియంట్ స్టూడెంట్ ఈ విధంగా ఒక సంవత్సరం అంతా వేస్ట్ అయిపోవాలన్నా, ఇట్లా ఇన్ని లక్షలు పెట్టి ఎక్కడ చదువుతారు అన్నటువంటి వేదన. హలో, మన పక్షాన ఆ మూలుగుల్లో ఎవరు ప్రార్థన చేశారు? ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు. హల్లెలూయా. ఆయన మన పక్షాన మర్మములు పలుకుతాడంట. అన్య భాషలతో మనం ప్రార్థన చేసేటప్పుడు మనకు తెలియదు కానీ, అన్య భాషలు ఏమిటో అర్థం తెలియదు కానీ ఆయన మర్మములు పలుకుతాడంట. దేవునితో మన పక్షాన విజ్ఞాపన చేస్తాడంట. రేపు ఏం అవసరం పడుతుందో మనకు తెలియదు. 10 నెలల తర్వాత ఏ అవసరత పడుతుందో తెలియదు. 10 సంవత్సరాల తర్వాత ఏం అవసరత కలుగు తెలియదు. కానీ అన్నీ తెలిసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తాడు తండ్రికి. హల్లెలూయా. తండ్రి ద్వారా అది యేసు ప్రభుల వారి నామములో అనుగ్రహించబడుతుంది. చప్పలు కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడంట మనకు ఏమిచ్చాడు? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడంట. పిరికితనం కలిగించే ఆత్మనివ్వల. హల్లెలూయా. మనకు దేవుడు ఇచ్చిన ఆత్మ మనకు శక్తిని కలుగజేస్తుంది. దేవుని ప్రేమను మనలో కుమ్మరిస్తున్నాడు. హల్లెలూయా. మూడవది అతి ప్రాముఖ్యమైనది ఏమిటంటే ఇంద్రియ నిగ్రహాన్ని కలుగజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. కింద ఫుట్ నోట్లో ఇంద్రియ నిగ్రహం అనే దానికి స్వస్థ బుద్ధి గల ఆత్మనే అని రాయబడింది. అక్కడ 3 అని వేసి ఇంద్రియ నిగ్రహం అనే దగ్గర 3 అనే అంకె వేసి కింద ఫుట్ నోట్లో ఏముంది? స్వస్థ బుద్ధి గల ఆత్మ. హల్లెలూయా. స్వస్థ బుద్ధి గల ఆత్మ. వేరే బుద్ధి ఉండదు. ఇంకా శరీర కార్యాలను అనుభవించాలనే మనసు బుద్ధి ఇంకా చెప్పండి ఉండదు. హల్లెలూయా. అలాంటి ఇంద్రియ నిగ్రహ శక్తిని మనకిచ్చాడంట. హల్లెలూయా. వేరే తర్జుమాలో దీని గురించి ఏమని రాశారంటే, హల్లెలూయా, వేరే ఈజీ వర్షన్ అన్నమాట. తెలుగు ఈజీ వర్షన్ బైబిల్లో స్వయం క్రమశిక్షణ అని ఇచ్చారు స్వస్థ బుద్ధికి. హల్లెలూయా. స్వయం క్రమశిక్షణ అంటే మనము ఎవరికి వాళ్ళము మంచి క్రమశిక్షణలో ఉన్నప్పుడు. హల్లెలూయా. శరీర విషయాల్లో కానీ ఆత్మ విషయాల్లో కానీ ఎవరికి వాళ్ళము క్రమశిక్షణలో ఉన్నట్లయితే, హల్లెలూయా, మనము ఆ శరీర కార్యాలను ఇంకా చేయము. అంటే శరీర కార్యాలను చెయ్యను. హల్లెలూయా. దేవుని ఆత్మానుసారంగా నడుస్తాను అనే క్రమాన్ని పెట్టుకున్నా అనుకోండి, ఇంకంతే. అలాంటి దానికి సపోర్ట్ చేస్తాడంట ఆత్మదేవుడు. హల్లెలూయా. ఆ క్రమానికి, ఆ క్రమశిక్షణకు ఆయన ఏం చేస్తాడు? బలపరుస్తాడంట. హల్లెలూయా. నేను రాత్రి ఇది ధ్యానిస్తూ ఉంటే నాకు ఒక్కసారి నన్ను గురించి నేను ఆలోచన చేసుకోవాల్సి వచ్చింది అనమాట. హల్లెలూయా. నేను తొలి దినాల్లో సేవకు వచ్చినప్పుడు నేను ఒక స్కూల్లో టైం టేబుల్ ప్రకారము ఏకోజామున 5 గంటల నుంచి రాత్రి పండుకునేదాకా టైం టేబుల్ వేసుకొని నేను అట్లాగా నడిచానమాట నేను. హల్లెలూయా. అంటే స్కూల్ టైం టేబుల్ ఉన్నట్టుగానే ఏకోజామున 5 గంటలకు లేయాలి, ఏకోజామున ప్రార్థన జరగాలి, ఆ తర్వాత 6 గంటకి ఏం చేయాలి, ఇట్లా ప్రతి గంట వేసుకొని అలాగే నేను దేవుని సన్నిధిలో ఎదిగినటువంటి వాడిని అనమాట. హల్లెలూయా. ఇప్పుడు అలాంటి ఒక క్రమశిక్షణ లోపించింది. అంటే ఇప్పుడు అంటే అలాంటి
టైం టేబుల్ ప్రకారం ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను. కానీ నాకు ఉదయం నేను ధ్యానిస్తుంటే అప్పుడు నాకు అనిపించింది, అయ్యో ఈ క్రమశిక్షణ నాలో లోపించిందే. దానివలన ఎవరికి చోటు వస్తుంది? అపవాదికి చోటు వస్తుంది. క్రమశిక్షణ లోపించిందంటే చెప్పండి అపవాదికి చోటు వస్తుంది అనమాట. ఒక్కసారి నా జీవితంలో ఒక్కసారి అట్లా కలత వచ్చిందనమాట. అయ్యో ఇప్పుడు అప్పుడున్నటువంటి ఆ క్రమశిక్షణ తగ్గిపోయిందే, దీనివల్ల శోధన వస్తుంది అని చెప్పి ఒక ఆలోచన నాకు వచ్చింది. అందుకని ఒకసారి ప్రభువా నేను మరలా నాయన అన్ని విషయాల్లో ఇప్పుడు ఈ స్థితిలో కూడా క్రమశిక్షణలో ఉండేటట్టు సహాయం చేయండి అని ప్రార్థన చేసుకున్నా. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. అంటే ఇది తింటానంటే తింటాం, ఇది తిననంటే తినం. ఈ శరీర కార్యాలు చేయమంటే చెయ్యం, దేవుని ఆత్మ కార్యాలు చేస్తామంటే చేస్తాం. అలాంటి క్రమశిక్షణ. హల్లెలూయా. అక్కడికి వెళ్తానంటే వెళ్తాం, వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు. టీవీ చూడకూడదంటే చూడం, సినిమాలకు వెళ్ళకూడదంటే వెళ్ళాం. హల్లెలూయా. ఈ సెల్ ఫోన్లో బూత్ చూడమంటే చూడకూడదు, చూడం. హలో, ఈ సెల్ ఫోన్ మాయలో పిచ్చిలో పడము అంటే అవసరమైనవే చూస్తానంటే చూస్తాం, అవసరం లేనివి చూడంటే చూడం. ఇలాంటి క్రమశిక్షణ గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ఇది ఇంద్రియ నిగ్రహం. హల్లెలూయా. శరీర సంబంధమైన వ్యాయామం కొంత మట్టుకే ప్రయోజనం అని రాయబడింది బైబిల్లో. కానీ ఆత్మ సంబంధమైనటువంటి వ్యాయామము మన జీవితానికే ప్రయోజనం అంట. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పలు కొట్టాలా. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన క్రమశిక్షణ, ఆత్మ సంబంధమైన ఎక్సర్సైజెస్, ఆత్మ సంబంధమైన వ్యాయామం మన లైఫ్కే ప్రయోజనం. హలో, శరీర సంబంధమైనది కొంత మట్టుకే మనకు ప్రయోజనం, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఎక్సర్సైజెస్ అది మన లైఫ్కే ప్రయోజనం. హల్లెలూయా. నిత్య జీవానికి తీసుకెళ్తాం. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా ఈ యొక్క ఇంద్రియ నిగ్రహ శక్తి అంటే కన్నును కంట్రోల్ చేసేది, చెవులను కంట్రోల్ చేసేది, మనస్సును కంట్రోల్ చేసేది, హృదయాన్ని కంట్రోల్ చేసేది, కాళ్ళను కంట్రోల్ చేసేది, చేతులను కంట్రోల్ చేసేది. టోటల్గా చెప్పాలంటే ఓ క్రైస్తవుల నిన్నే కంట్రోల్ చేసేది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క కంట్రోల్లో ఉంచేది. చప్పలు కొట్టాలి. దేవుని యొక్క ఆధీనంలో, దేవుని యొక్క కంట్రోల్లోనే నిన్ను ఉంచేది ఇంద్రియ నిగ్రహ శక్తి. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. కాబట్టి తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి ఈ యొక్క శక్తిని మనము ఈ క్రమశిక్షణను పొందుకొని మనము శరీర క్రియలను జయిస్తూ ఇక మరలా వెనక్కి పోకుండా, శరీర కార్యాలకు పోకుండా, లోకం వైపుకు పోకుండా మన ప్రభు యొక్క అడుగుజాడలో నడుస్తూ మనము గమ్యానికి చేరాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడటి కృప మనకందరికీ తన ఆత్మ ద్వారా అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి నిలబడండి, అందరూ అడగండి, ప్రభువా నాకు ఆ శక్తి కావాలి. ఏమైనా అడుగు. తండ్రి అయిన దేవా నీ శక్తి, కుమారుడైన దేవా నీ శక్తి, పరిశుద్ధాత్మ దేవుని శక్తి కావాలండి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఈ త్రియేక దేవుని శక్తి కావాలండి. కళ్ళు మూసుకొని అడగండి. చాలామంది పొందుకోన్నాం, చాలామంది పొందలేదు. దయచేసి ఎంతో 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 అవసరం. మనం చాలా పర్ఫెక్ట్గా మారిపోతాం, చాలా కంట్రోల్గా మారిపోతాం, చాలా చాలా స్వస్థ బుద్ధి కలిగిన వాళ్ళుగా మారిపోతాం. తిన్నామంటే ఇంకా తినం, చూడనంటే ఇంకా చెడు చూడనంటే ఇంకా చెడు చూడవు, చెడు తిననంటే నువ్వు తినవు, ఇంకా తినకూడని తినమంటే తినవు, తాగకూడని తాగనంటే తాగవు. ఇంకా ఏది కూడా నువ్వు నిగ్రహించుకొని చేయకూడదు అనుకుంటే చేయకుండా ఉండగలుగుతావు. శరీర కార్యాలు టచ్ కాకుండా ఉండాలంటే ఉండగలుగుతాం. దానికి దేవుని ఆత్మ లేక క్రీస్తు ఆత్మ లేక పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని ఆత్మ శక్తి కావాలి ప్రియులారా. హల్లెలూయా. చప్పలు కూడా దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించుము, పరలోక బలమునకు ఆవశ్యకం ప్రభువా నీవే సెలవిచ్చావు. పరలోక బలమునకు ఆవశ్యకం ప్రభువా నీవే సెలవిచ్చావు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించుము. ఆది అపోస్తలుల
పవిత్రాత్మను మాపై కుమ్మరించుము. గ్లోరీ 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 హల్లెలూయా. ఓ రీనా బాబా బాబా బాబా. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ పొందుకోవాలి. తండ్రైన దేవుని ఆత్మ, కుమారుడైన క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ పొందుకోవాలి పిల్లరా. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని అడగండి. దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ, ప్రియక దేవుని ఆత్మ లేకపోతే మనం ఈ లోకంలో శరీర కార్యాలు జయించలేము. శరీర కార్యాలు జయించకపోతే పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళలేము. ఓ రీనా బాబా 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 బాబా. దేవా యేసయ్యా, ప్రతి వారిని నీ ఆత్మతో నింపును ఆయన. ప్రతి వారిని ఆత్మతో నింపండి. పరిశుద్ధాత్మ దేవా, ప్రతి వారిలో మీరు నిండిపోండి. ఓ రబా బాబా బాబా ఓ రీనా బాబా 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 శంకర బాబా. ఓ రబా బాబా బాబా బాబా. Receive the power of the Holy Ghost. Receive the fire of the Holy Ghost. పొందుకోండి పొందుకోండి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం, పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం పొందుకోండి. Receive the power of the Holy Ghost. Receive the fire of the Holy Ghost. Fire, fire, fire. అగ్ని అగ్ని అగ్ని. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం పొందుకోండి ప్రియులారా, పొందుకోండి. శరీర కార్యాలను చంపే శక్తి, శరీర కార్యములను చంపే శక్తి, పరలోక రాజ్యానికి చేర్చే శక్తి. ఓ రీనా బాబా బాబా బాబా. దేవుని ఆత్మశక్తి, కుమారుడైన క్రీస్తు శక్తి, పరిశుద్ధాత్మ దేవుని శక్తి, త్రియేక దేవుని శక్తి. హల్లెలూయా. రిసీవ్ రిసీవ్ రిసీవ్. పొందుకోండి పొందుకోండి పొందుకోండి. ఓ రారా బాబా బాబా బాబా. ఓ రీనా రారా బాబా బాబా. ఓ రవా శంకర బాబా బాబా బాబా. ఓ రీనా బాబా బాబా. అన్ని భాషలు మాట్లాడండి, సందేహించవాకండి. ఓ రబా బాబా బాబా శంకర బాబా. అగ్ని నిన్ను తాకినట్టుగా ఉంటుంది, మంచు నీ మీద కురిసినట్టుగా ఉంటుంది, వర్షం జల్లులు నీ మీద కురిసినట్టుగా ఉంటుంది, కరెంటు షాక్ కొట్టినట్టుగా ఉంటుంది. పరిశుద్ధాత్మ తాకిడి అలా ఉంటుంది. ఓ రా బాబా బాబా. ఇదే సమయంలో పరిశుద్ధాత్మ సంచారం వల్ల నీకు స్వస్థత కలుగుతుంది, నీకు సంపూర్ణ స్వస్థత కలుగుతుంది, సంపూర్ణ విడుదల కలుగుతుంది. పరిశుద్ధాత్మ నిన్ను తాకాడంటే, పరిశుద్ధాత్మ నిన్ను అభిషేకించాడంటే నీలో ఉన్న సకల వ్యాధులు పారిపోతాయి, సకల సమస్యలు పారిపోతాయి. నీవు ఇక్కడ నుండి నీ వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేస్తే, వాళ్ళ హాస్పిటల్లో ఉన్నా సరే, ఇంట్లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, విశ్వాసంతో ప్రార్థించే నీ ద్వారా వాళ్ళలోకి ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తి వెళ్ళిపోతుంది, వాళ్ళని అక్కడ స్వస్థపరుస్తుంది. ఓ రబా బాబా 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 బాబా. పరలోక బలము మకావశ్యకం బని ప్రభువా నీవే సెలవిచ్చావు. పరలోక బలము మకావశ్యకం బని ప్రభువా నీవే సెలవిచ్చావు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమ్మరించుము, శక్తి కుమ్మరించుము. హల్లెలూయా. అందరూ ఒక్కసారి చేతులు పైకెత్తి స్తుతిస్తూ అన్ని భాషల మాట మీ నోట ఏ శబ్దాలు వచ్చినా, స్వరాలు వచ్చినా రానివ్వండి. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్. పావని సుకుమార్ ప్రార్థన చేస్తుంది. స్తోత్రం నాయన, స్తోత్రం 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 నాయన తండ్రి. దయచేసి అందరు కూర్చోండి. నాయన ఈ రోజు నాయన ప్రభా ఈ రీతిగా నాయన నీ వాక్కుల ద్వారా నాయన మాతో మాట్లాడిన గొప్ప దేవా నాయన మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అవును నాయన, మీరు మాతో స్పష్టంగా మాట్లాడారు నాయన తండ్రి. స్తోత్రం నాయన. నాయన శరీర కార్యాలను నాయన
మేము ఎలా జయించగలమో నాయన ప్రభా మీరు మాకు తెలియచేసిన గొప్ప దేవ. అవును నాయన ప్రభా యేసయ్య, మేము శరీర కార్యాలను జయించాలంటే నాయన, నాయన నీ శక్తి మాకు కావాలి నాయన, నీ ఆత్మ మాకు కావాలి నాయన, నీ జ్ఞానం మాకు కావాలి నాయన. మా వల్ల అయితే కాదు నాయన, మేము జయించలేము నాయన తండ్రి యేసయ్య. స్తోత్రం నాయన. నాయన సమాధానకర్తయగు దేవా నాయన తండ్రి నాయన, నాయన ప్రభా నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నాయన, నాయన ఈ శరీర కార్యాలను మేము చేయించాలంటే నాయన ప్రభా మీరు మాకు తోడుగా ఉండి నాయన తండ్రి. స్తోత్రం 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 నాయన. నాయన మేము నాయన నీ క్రమశిక్షణలో మీ కంట్రోల్లో నాయన మేము ఎల్లప్పుడూ ఉండడానికి నాయన నీ సహాయం మాకు దయచేయండి నాయన తండ్రి. స్తోత్రం నాయన. నాయన శరీరానుసారంగా మేము జీవించకూడదు నాయన, ఎల్లప్పుడూ నాయన ఆత్మానుసారమైన నాయన నీకిష్టమైన పిల్లలుగా నాయన మేము జీవించడానికి నాయన నీ సహాయాన్ని మాకు దయచేయండి నాయన తండ్రి. స్తోత్రం నాయన. నాయన మీరు మాకు ఎంతగానో శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే నాయన మాకు ఇచ్చారు నాయన. నాయన ఆ కంట్రోలింగ్ పవర్ నాయన మేము కలిగి నాయన ప్రభా నాయన. స్తోత్రం నాయన. నాయన నీకిష్టమైన బిడ్డలుగా నాయన నీ స్వాధీనములోనికి, నీ క్రమశిక్షణలోనికి నాయన మేము రావడానికి నాయన నీ కృపా సహాయాన్ని మాకు దయచేయండి నాయన. అయితే నాయన ప్రభా యేసయ్య, దుష్టుడు నాయన ప్రభా ఏ మాత్రము దుష్టునికి అవకాశం ఇవ్వకుండా నాయన తండ్రి. స్తోత్రం స్తోత్రం నాయన. నాయన ప్రభా నీలో మేము ఎల్లప్పుడూ నాయన ఆత్మ సంబంధమైన బిడ్డలుగానే మేము జీవించడానికి నాయన నీ కృపా నీ సహాయాన్ని మాకు దయచేయండి తండ్రి. స్తోత్రం నాయన. నాయన మేము నాయన శరీర కార్యాలను జయించి నాయన పరలోక రాజ్యాన్ని నాయన స్వతంత్రించుకొని నాయన ప్రభా నాయన నీకు సాక్షులుగా ఉండడానికి నాయన నీ కృపా సహాయాన్ని నాయన మాకు దయచేయమని నాయన నజరేయుడైన యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. ఈ సమయంలో కొత్త దంపతులను మీకు పరిచయం చేస్తాను. మన షకీనా కుటుంబంలోకి ఒక నూతన కుటుంబాన్ని